హలో! ఎలా ఉన్నారు? మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి సీఈ సబ్మిషన్ డేట్ కంప్లీట్ అయింది. ఆ డేట్‌ని మనం ఎక్స్టెండ్ చేయాలి. ఎటువంటి ఫైన్ లేకుండా ఎలా చేయొచ్చు అనేది ఈ వీడియోలో ఫ్రీగా మళ్ళీ మనం ఎలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ఎంత టైం ఫ్రేమ్ మనకిస్తారు అనేది ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే మన ఈ లాగిన్ ఐడీ వచ్చేసి 6/30/2024కి సబ్మిషన్ డేట్ అయిపోయింది. కానీ మనం సబ్మిషన్ చేయలేదు. సో, అందుకని చెప్పి ఆ కింద మనకు పడ్డది కదా! ఏది బై ఎక్స్‌టెన్షన్ అని. ఈ బై ఎక్స్‌టెన్షన్‌ని క్లిక్ చేసి మనం సబ్మిట్ చేయొచ్చు. కానీ ఈ బై ఎక్స్‌టెన్షన్ చేయడం ద్వారా మనం రూ. 4000 ఫైన్ కట్టాలి. కట్టిన తర్వాతే ప్రాసెస్ చేయొచ్చు. అలా కాకుండా మనం ఎక్స్‌టెన్షన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి కింద హైలైట్ అయింది. మనం ఎక్స్‌టెన్షన్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా పడతది. మన డేట్ 6/30/2024కి అయిపోయింది. కాకపోతే మనం ఎక్స్‌టెన్షన్‌కి రిక్వెస్ట్ పెట్టుకున్నాం ఏఐపీసీ వాళ్ళని. అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు కింద చూడు. యువర్ సీఈయూ సబ్మిషన్ డేట్ హాస్ బీన్ ఎక్స్టెండెడ్ టు 9/3 సెప్టెంబర్ 3 అంటే జూలై 30కి అయిపోయింది. కాకపోతే మేము ఎక్స్టెండ్ చేశాం. ఎప్పటి వరకు? సెప్టెంబర్ 3 వరకి మేము ఎక్స్టెండ్ చేశాము. ప్లీజ్ అంతలోపు మీరు కంప్లీట్ చేసుకోండి. ఎటువంటి క్యాన్సలైజేషన్ లేకుండా. ఇంకా మీకేమైనా దీని మీద క్లారిటీ కావాలనుకుంటే కింద ఉన్న ఈ నెంబర్‌కి కాల్ చేయండి అని చెప్పి వాళ్ళు మనకు మెన్షన్ చేసి పంపించేశారు. ఈ ఎక్స్‌టెన్షన్ అనేది ఏ విధంగా అయింది? ఈ ప్రాసెస్ ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం క్లియర్‌గా స్టెప్ బై స్టెప్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏం లేదండి. మనం ఒక ఈమెయిల్ పంపాలి. info@aapc.comకి మనం మెయిల్ చేయాలి. ఏమని మెయిల్ చేయాలి? హాయ్ మై నేమ్ ఈజ్ ఇది. నా మెంబర్ ఐడీ ఇది. నేను సీఈ సబ్మిషన్ చేయడం మర్చిపోయాను. సో, ప్లీజ్ సమ్ టైమ్ నాకు ఎక్స్టెండ్ చేయండి. నేను తిరిగి సబ్మిట్ చేసుకుంటా అని చెప్పి మనం ఒక రిక్వెస్ట్ పెట్టుకోవాలి. ఆ రిక్వెస్ట్ పెట్టుకున్న తర్వాత వాళ్ళు మనకు ఒక రిప్లై ఇస్తారు. ఎలా ఇస్తారంటే ఇలా థ్యాంక్ యూ ఫర్ సబ్మిటింగ్ యువర్ రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఏఐపీసీ రిప్రజెంటేటివ్ విల్ కాంటాక్ట్ యూ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. కరెంట్లీ రెస్పాన్స్ ఆర్ యూజువల్లీ వితిన్ 5 to 7 business days. If your matter is urgent and requires immediate attention, please call our సర్వీస్ సెంటర్ అని చెప్పి ఒక నెంబర్ ఇచ్చేస్తారు. మనం ఎప్పుడైతే మేము సీఈస్ కంప్లీట్ చేయలేదు అని చెప్పి మనం ఇది పెట్టంగానే వాళ్ళు మనకి ఇలా మనం పెట్టిన దానికి ఇచ్చేస్తారు. ఇచ్చిన నెక్స్ట్ డే అంటే ఓన్లీ వితిన్ 1 డేలో మనకి ఈ విధంగా మళ్ళీ మెయిల్ వస్తుంది. ఐ విల్ ఓపెన్ ది సీయూ ట్రాకర్ అంటిల్ ది ఎండ్ ఆఫ్ ది టుడే. అంటే మనకు ఆ రోజు ఒక్కరోజే ఇచ్చారు. మనం ఓన్లీ 1 డేకి రిక్వెస్ట్ పెట్టుకుంటే 1 డేకు 2 డేస్‌కి ఇచ్చారు. ఓకే, 2 డేస్ ఇవ్వచ్చు, 15 డేస్ ఇవ్వచ్చు, 20 డేస్ ఇవ్వచ్చు. అది బేస్డ్ ఆన్ ది వాళ్ళు అప్పుడు రియాక్ట్ అయ్యేదాన్ని బట్టి ఉంటది. మాక్సిమం 1 to 2 డేస్ అయితే ఇస్తారు. 4000 కట్టుకునే కంటే అదేదో 2 డేస్ టైం ఇచ్చినా కూడా ఫ్రీగా చేసేసుకోవడం బెటర్ కదా! సో, ఖచ్చితంగా ఏదైతే ఉందో info@aapc.comకి మనం ఖచ్చితంగా రిక్వెస్ట్ పెట్టుకుంటే మనకి ఈ విధంగా సీఈస్ ఓపెన్ అవుతది. ఓపెన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. మనకు యాప్ ఓపెన్ చేసి చూసుకుంటే సీఈ సబ్మిషన్ డేట్ చూడండి 30/6/2024 అంటే జూలై ఎండింగ్‌లో అయిపోయిన సీఈస్ ట్రాకరు సీఈ సబ్మిషన్ డేట్ అంటే బై ఎక్స్‌టెన్షన్ వెళ్ళిపోయింది. ఇంకా కొనుక్కోవాల్సిన పని లేదు. సీఈ సబ్మిషన్ డేట్ ఎక్స్టెండెడ్ టు సెప్టెంబర్ 3 వరకి. ఇంతలోపు సబ్మిట్ చేసుకో ఎటువంటి ఫైన్ లేకుండా అని చెప్పి మనకు ఒక అవకాశం ఇస్తారు. ఆ అవకాశంలోపు ఖచ్చితంగా మనం కంప్లీట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. వీడియో గింట మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకేదైనా డౌట్స్ కానీ ఏమైనా క్లారిఫికేషన్స్ కానీ కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.